Shut up.
Oh,
ఆదిశక్తి నీరు నీరంట ఆదిశక్తి నీరు నీరంట
నలవాసుడు
నేర్చుకున్నటువంటి గరిడి మొదట అది జనాన్ని మరి ఎంతసేపటికి రాకపోతుంటే మరి అట్లా అంటే మన అమ్మాయి సౌభాగ్యం అంతకుముందు కూడా జిడుగు గ్రామంలో నేర్పుకున్నాను నేను. ఆ అమ్మాయి అలానే మన లింగయ్య గారు ఇద్దరు కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం కోసం సమాజం మొత్తాన్ని కూర్చోబెట్టి మాట్లాడి మరి ఈ కార్యక్రమానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తాను నేను. మరి జీతం దగ్గరగా ఒక 60,000 అయితే మీరు సగం మేము సగం అని మరి చక్కగా లింగయ్య గారు ముందుకొచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వారికి మరి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కూర్చున్నాం. వారి ఇంట్లోనే దగ్గరగా 4 ఉన్నారు. లింగయ్య గారు, వారి యొక్క సత్యమణి గారు, వాళ్ళ కోడలు, తర్వాత వాళ్ళ మనవరాలు 4 చక్కగా ఈ కార్యక్రమంలో ముందుండి ప్రతిరోజు కూడా మన వాళ్ళతో పాటు చక్కగా అందరూ కలిసి ప్రసాదాలు తీసుకురావడం, కార్యక్రమాన్ని నడిపించడం, పూజ కార్యక్రమాలు అన్నీ కూడా మరి నాగా పెట్టకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేర్పాల్సింది ఇంకా 10 రోజులు ఉంది. 10 రోజులు నేర్పాలి వీళ్ళకి. కానీ 10 రోజుల ముందే మన వార్షికోత్సవం వస్తుంది. పండుగ రోజు మనకు వచ్చిన వరకు అవకాశం ఉన్నంత వరకు చేద్దామని మరి ముందుగానే పెట్టాం. కారణం ఏంటంటే ఈ కోపులు వెనకే ముందుకు అవడానికి కారణం ఏంటంటే ఇంకా కొంచెం ఒక 10 రోజులు నేర్చుకుంటే ఇంకొంచెం బాగుండేది. కాకపోతే వార్షికోత్సవం సందర్భంగా చేస్తే బాగుంటుందని అయ్యప్ప స్వామి వారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మరి కార్యక్రమం పెట్టాం. మరి ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు అలానే పండు స్వామి వారు పూజారి గారు, వారి యొక్క అన్నయ్య గారు మరి వారు ఈ కార్యక్రమంలో ముందుండి లైటింగ్, మైకు, అలానే మ్యాట్లు, ఈ స్టేజ్ డెకరేషన్ అంతా కూడా అయ్యప్ప స్వాములు అలానే పండు స్వామి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అలానే మరి లింగయ్య గారు నాకు నూతన వస్త్రాలు బహుకరించి దుశాలతోటి సన్మానం చేశారు. అలాగనే ఇంకొక కమిటీ సభ్యురాలు, కోలాట సభ్యురాలు సరళ కూడా నాకు నూతన వస్త్రాలతోటి కార్యక్రమాన్ని మరి పెట్టున్నారు. అలానే ఇంకొక 10 రోజులు మనం క్రిస్మస్ తర్వాత ముక్కోటికి ప్రోగ్రాం చేయాలి కాబట్టి క్రిస్మస్ పండుగ తర్వాత మనం క్లాసులు స్టార్ట్ చేసుకుందాం. ముక్కోటికి ప్రోగ్రాం ఉంటుంది కనుక 10 రోజులు మీకు నేర్పాల్సింది. ఇప్పుడు కుదరదు, తర్వాత కంపల్సరిగా ఆ 10 రోజులు క్లాస్ పెడదాం. సరేనమ్మా? ఓకేనా? అందరూ ఓకేనా? సరే, అందరూ కూడా లింగయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా ఆర్కెస్ట్రా తరఫు నుంచి. మరి వారు కూడా పెద్ద మనసుతోటి మా గరిడికి ఒక్క మగాడండి, నన్ను లెక్కలు వేసుకోమాకండి, నేను ఈ ఊరోని కాదు కాబట్టి కోలాటం గరిడిలో ఒక్క మగాడు. చూడండి మన మోడీ గారి లాగా ఎంత చక్కగా ఉన్నారు. సరే, ఒక కోపాటు ఇటు వయసును బట్టేసి వారి యొక్క వయసు ధర్మాన్ని బట్టి ఆయనకు అవకాశం ఉన్నంత వరకు కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే 2 కోపులు 3 కోపులు మంచి కోపులతో ముందుకెళ్తారు. పెద్దజీ 4 స్తంభాలు త్వరగా కళ్యాణ మండపంలో చేస్తూ ఉంటారు. అబ్బాయి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు. మరి అందరికీ తెలుసు, గ్రామంలో అందరికీ తెలుసు కాబట్టి అబ్బాయి సిగ్గుపడతాం కాదు, తెలిసింది వాళ్ళ నాన్నగారి పేరు అందరూ తెలుసు కాబట్టి వారికి కూడా మా యొక్క ఆర్కెస్ట్రా కోలాట సంబంధించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాం. సరే,
పెద్ద హరిబాబు గారు నన్ను ఆశీర్వదిస్తూ 1000 రూపాయలు కూడా 1 2 3 4 5 6 7 మాలిగా మట్టి తీసావా మట్టి చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా 4 5 నాలుగా 1 2 3 4 5 చేస్తున్నావు 4 5 మట్టి తీసావా మట్టి బొమ్మలు చేసావా మలిగా 1 2 3 4 4
అబ్బాయి గట్టిగానే దురుతున్నాడు మా ఏరియాలో కూడా. ఎందుకంటే దగ్గరగా 57 వచ్చినాయి మనకి. దగ్గరగా 26 సంవత్సరాల నుండి కోలాటం గరటి నడుపుతున్నాం. మరి పాత నీరు వెళ్తే కానీ కొత్త నీరు రావడానికి అవకాశం ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారి సూక్తి అదే. ఆయన ద్వారా పాడుత తీగ కార్యక్రమం పెట్టి కొన్ని వందల మంది గాయకుల్ని వెలికి తీసినటువంటి మహాగాయకుడు, అమర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. అలానే ఒకళ్ళు వస్తే ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు ఇట్లా ఈ కళలు అంతరించిపోతున్నటువంటి ఈ జానపద కళలు. అంతకుముందు గ్రామాల్లో ప్రతి చిన్న విషయానికి కోలాటాలు, చెక్క భజనలు, ఒగ్గు కథలు, బుర్ర కథలు, హరికథలు, ఏంటి నాటకాలు, పౌరాణిక నాటకాలు గ్రామాల్లో ఎంతో సందడిగా ఉండేది. ఎండాకాలం వచ్చిందండి. అట్లాంటిది కనుమరుగైపోతున్నటువంటి ఈ కళని నాలాగనే పట్టుకొని వదిలిపెట్టకుండా తీసుకొస్తున్నాడు. దగ్గరగా ఒక 30-40 సమాజాల దాకా నేర్పి ఉన్నాడు మస్తారావు గారు. మరి అపాధరం యువ కళాకారుడు, చాలా ముందు చాలా భవిష్యత్తు ఉంది. ఎట్లానే మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ అంతరించిపోతున్న ఈ జానపద కళలను మరి నిలబెట్టుతున్నటువంటి మస్తాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని అయ్యప్ప స్వామి ఆశీస్సులు. హలో రసజ్ఞుల ప్రేక్షక మహాశైలకు విచ్చేసిన పెద్దలకు చిన్న హృదయపూర్వక నమస్కారాలు. మరి సరస్వతి అనేది రకరకాలుగా లలిత కళల్లో 16వ కళ ఈ కోలాటం. కోలాటం అనేది మనం నేర్చుకోవటం శరీరానికి చాలా మంచిది, మానసికంగా కూడా చాలా మంచిది. ఇది ఎటువంటి కార్యక్రమాల్లో కూడా లలిత కళల్లో గొప్ప పేరుగాంచినటువంటిది ఈ కోలాట కార్యక్రమం. కాబట్టి వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. వాళ్ళ శక్తి అనుసారం ఆ భగవంతుడి కృపతో ఈ ఆటలు ఆడటమే. మరి సాటి కళాకారుడుగా నాకు ఈరోజు కొంచెం పనుడి, నేను వచ్చేటప్పటికి అయిపోతుంది అనుకున్నాను, కానీ ఆ భగవంతుడి చివరి కోపుకైనా నాకు అవకాశం ఇచ్చాడు. మరి ఒక గరిడిలోకి వచ్చి ఇంకో మాస్టర్ గారు ఇంకొకరిని పిలవడం అంటే అది జరగని విషయం. నేను ఆ వృత్తిలో ఉన్నవాడిని. ఇక్కడనే కాదు, నేను మరి మాస్టర్ గారి దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాంటి ప్రోగ్రామ్స్ లో నేను వెళ్ళాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ సిరిపురం కానీ, పాడిబండ్ల, అత్తలూరు ఇలాంటి ప్రోగ్రాంలు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు మొత్తం మరి శివ మాస్టర్ గారు చేసినవే. కానీ నాకు అవకాశం ఇచ్చారు. ఆ కుళ్ళు కూడా మాస్టర్ గారి దగ్గర నేను చూడలేదు. కానీ ఆ భగవంతుడు ఇలాగే మీకు మంచి ఆయురారోగ్యాలు, ఇష్టైశ్వర భోగభాగ్యాలు కలిగించాలి. ఈ గ్రామం కూడా పాడి పంటలతో ముట్టింది ముచ్చమై, పట్టింది పగడమై 1000 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ. వేద సారా సదా నిర్వికార, వేద సారా
ప్రతాప జై బోలో భారత్ మాతాకి. విజయ నేర్పిన గురువు శివ మాస్టర్ గారికి, అనంతరపాడు గ్రామ ప్రజలకు, చేసిన పెద్దలకు, ఆర్కెస్ట్రా వారికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీరందరూ కూడా యువరక్తం. చక్కగా ఎక్కడ అడిగేస్తే అక్కడ సరస్వతి తాండవం ఆడుతుంది. మొదటి గరిడి అయినా చాలా చక్కగా మొదటి గరిడి బయట పెట్టడం అంటే మాస్టర్ గారికి దడ. ఏ మాస్టర్ అయినా, నేనే కాదు మాస్టర్ గారు ఎవరైనా మొదటి గరిడి అంటే అంత భయంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరెక్కడ అడిగేస్తారో కొత్తగా బయటికి తీయటం అనేది. కానీ ఎక్కడ తడబాటు లేదు, చక్కగా ఉన్నారు. సరస్వతి నిలబడింది. చక్కగా ప్రోగ్రామ్స్కి వెళ్ళండి, మాస్టర్ గారు తీసుకెళ్తారు. మంచిగా పేరు తీసుకురండి. చాలా చక్కగా బాగుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. కోలాట బృందం వాళ్ళు, అనంతవరపాడు గ్రామస్తులు. మరి నేను మొట్టమొదటి కోలాటం నేర్చుకున్నప్పుడు వట్టి చేరుకూరు వాళ్ళకి నేర్పాను. ఆ తర్వాత చిలకలూరుపేట దగ్గర బొప్పూడి, ఆ బొప్పూడి నుంచి ముట్లూరు వెళ్ళాం. బొప్పూడి కోలాటం వాళ్ళకి నేర్పి ముట్లూరు నుంచి నా జీవితం తిరిగిపోయింది. ఇప్పటికి 4 సంవత్సరాలు నేను కోలాటం కర్ర చేత పట్టుకొని మరి 23 గరిడీలకు నేను కోలాటం నేర్పడం జరిగింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ మహిళలు. మరి ఇప్పటికి రాష్ట్రంలో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. చక్కగా ఆర్కెస్ట్రా వారు కూడా, నేను మీ నెంబర్ తీసుకుంటాను ఎప్పుడన్నా అవసరం అయితే. మనందరం ఒక కుటుంబం. థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. సగలు చూడు ఎటిలోని భూత చూడు, సలైటి సగలు చూడు ఎటిలోని భూత చూడు, జీవనతులు అంగి పొర్లేటి అరవి తల్లి అందము చూడు.
జరగమ్మా మాకు కొంచెం అవుతుంది రెడీ నామంబు పలికితే సాగిపోతుంది
బాలభక్తి మురళకృష్ణ కోలాడ భజన సమాజమునకు కోలాడ కమిటీ పెద్దలకు మా గురువు గారు క్రోసూరు భైరమూర్తి గారికి ఆర్కెస్ట్రా వారికి సౌండ్ సిస్టమ్ వారికి రాదండి అయ్యప్ప మార్గపురం
వెలెత్తి